నీ శాపాలై వెంటాడుతూ ఉన్నాయి. ఇక చేసిన పాపాలు పూర్తిగా కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంది. ఒక పుట్ట పగిలి పాపాల పుట్ట పగిలి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రతి అంశంలో కూడా ఇటు లిక్కర్లో కావచ్చు, ల్యాండ్, వైను, మైను, ఏది చూసినా కానీ అరాచకాలే. గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆ శాఖలో వివిధ శాఖల్లో ఉన్నటువంటి మంత్రులు ప్రతి శాఖలో కూడా అవినీతి ఇప్పుడు బయటకు వస్తూ ఉంది. ముఖ్యంగా లిక్కర్కు సంబంధించి మనం ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. రోజు ఒక కొత్త వ్యక్తి అరెస్ట్ అవ్వడం కావచ్చు, లేదంటే ఆయనకు సంబంధించినటువంటి ఎంక్వైరీ జరగడం కావచ్చు, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో పూర్తిగా ఈ వైసీపీ నేతలు, నెల్లూరు వైసీపీ నేతలు ముఖ్యంగా వాళ్ళు కూడా ఒక్కొక్కరిగా అరెస్ట్ అవుతున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా కూడా వైసీపీ నేతలు క్వాడ్స్ అక్రమ రవాణా తవ్వకాలకు సంబంధించి కూడా ఇప్పుడు కేసు నడుస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. చాలా కీలకంగా ఉంది ఈ అంశం కూడా. ఎందుకంటే దీంట్లో అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది బడుగు బలహీన వర్గాలు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్న నిర్వాసితులు కొద్దిమంది కొండ ప్రాంతాల్లో, అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు వద్దని చెప్పినప్పటికీ కూడా, ఇబ్బంది అవుతుందన్నప్పటికీ కూడా చాలామంది ఇళ్లపైన ఈ క్వాడ్స్ అక్రమంగా తవ్వుతున్నటువంటి సమయంలో ఎట్లాంటి నిబంధనలు పాటించకపోతే గతంలో ఇక్కడ ఉన్నటువంటి బ్లాస్టింగ్స్ జరిగినప్పుడు వాళ్ళ ఇళ్లపైన, అంటే అక్కడ ఉన్నటువంటి పేదల ఇళ్లపైన పడడం, చాలామందికి గాయాలు కావడం, ఎంతోమందికి ఇబ్బంది కలగడం, ఇవన్నీ కూడా జరిగాయి. సో ఇవన్నీ చెప్పినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి వినబడదు కదా, అంత అవుట్ గోయింగే, ఇన్కమింగ్ ఉండదు అక్కడ. సో ఈ నేపథ్యంలో చాలా ఇబ్బందులకు గురయ్యారు ఆ ప్రాంతవాసులు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని చూసుకొని ఇక్కడ మనం చూస్తే కనుక కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, ఇష్టానుసారంగా వ్యవహరించినటువంటి తీరు మనం చూసాం. అట్లాగే అనిల్ యాదవ్ ఏ విధంగానైతే ఇష్టానుసారంగా రెచ్చిపోయారో మనం చూసాం. సో ఇప్పుడు వాళ్ళిద్దరికీ కూడా కేసుల భయం పట్టుకుంది. ఆల్రెడీ కాకాని గోవర్ధన్ రెడ్డి క్వాడ్స్ అక్రమ తరలింపులో చిక్కుకుని ఆయన అరెస్ట్ అయినటువంటి విషయం కూడా చూసాం. అదేవిధంగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఇప్పటికే ఆయనకు సంబంధించి ఆయన ముఖ్య అనుచరులు కూడా శ్రీకాంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసినటువంటి పోలీసులు, అట్లాగే అనిల్ కుమార్కి కూడా ఏదైతే మొన్న ప్రశాంతి ఎమ్మెల్యే వారిపైన ఇష్టానుసారంగా విమర్శలు, ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి సందర్భంలో ఆయనకు నోటీసులు ఇచ్చి వివరణ కోరుతున్నటువంటి సమయంలో అబ్స్కాండ్ పారిపోయినటువంటి పరిస్థితి. అంతకుముందు మీడియా ముందుకు వచ్చి మీసాలు మెలేయడం, తొడలు కొట్టడం, ఇట్లాంటి బాగా అలవాటినకి. సో ఈ నేపథ్యంలో రమ్మని పిలిస్తే మాత్రం ఎక్కడున్నారో తెలియదు, ఇప్పుడు పారిపోయాడు. సో ఇట్లా పూర్తిగా వైసీపీ నేతలు అందరిపైన కూడా ఏ విధంగా గత పాలనలో కావచ్చు, లేదంటే ఇప్పుడు కావచ్చు, వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి అంశాలకు సంబంధించి కేసులు నమోదవుతున్నాయి. ఒకవైపు ఈ క్వాడ్స్కి ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా ఇది చైనా, ఇతర దేశాల్లో కూడా చాలా విలువైనటువంటి ఖనిజం, విలువైనటువంటి ఒక స్టోన్, రాయి, ఈ తెల్లరాయి. సో దీనికి మంచి డిమాండ్ పెరిగింది. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దురదృష్టమో లేదంటే జగన్మోహన్ రెడ్డి అదృష్టమో తెలియదు, కానీ వాళ్ళ 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు దీని విలువ పెరిగింది అక్కడ. సో ఈ నేపథ్యంలో ఇంకా ఏముంది, ఇష్టానుసారంగా తవ్వేసుకోవడం, పర్మిషన్కు మించి అక్కడ గనులను కొల్లగొట్టడం, ఇవన్నీ చేసి ఎక్స్పోర్ట్ చేసేయడం, ఈ డబ్బు సంపాదించుకోవడం, ఇవన్నీ. మళ్ళీ దీంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి బ్రదర్స్ ఇద్దరు ఉన్నారు. ఇంకో ఇద్దరు బ్రదర్స్, ఇటు అవినాష్ రెడ్డే కాదు, ఇంకో ఇద్దరు బ్రదర్స్, వాళ్ళు లిక్కర్కు సంబంధించి, క్వాడ్స్కి సంబంధించిన దాంట్లో కూడా వేలు పెట్టారు. సో వాళ్లకు సంబంధించి అంటే ఖచ్చితంగా దీంట్లో కూడా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందనేది చాలా క్లియర్గా అర్థమైపోతూ ఉంది. ఎక్కడ ఏ రూపాయి సంపాదించినా 75 పైసలు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్లాల్సిందే. సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏ విధంగా ఖజానాను కావచ్చు, లేదంటే ప్రజల ఆస్తిని కొల్లగొట్టారో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఇప్పుడు హడావిడి చేస్తూ ఉన్నారు, మేము బయటకు వస్తాం, ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో ఏం జరగట్లేదు, మేము హడావిడి చేస్తాం. హడావిడి చేస్తే ప్రజలే కొడతారు. ఇప్పుడు ప్రజలే బయటకు, వీళ్ళు ఒకవేళ వచ్చి ఇంటింటికి వెళ్ళి ఏదో మాట్లాడతాము, ఈ కూటమి ప్రభుత్వం పైన ఏం చేస్తుందో నిలదీస్తాము, ఈ ప్రజలను అడుగుతాము, ప్రజలకు మేము చెప్పే ప్రయత్నం చేస్తామంటున్నారు. ఒకవేళ గనక వీళ్ళు గ్రామాల్లో తిరిగితే, సో ఇప్పటికే అసెంబ్లీకి కూడా రావట్లేదు. సో ఆ గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డితో పాటు 10 మంది ఎక్కడా కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పుడు వెళ్ళి ఏదో ప్రజలను, మేము ఈ కూటమి ప్రభుత్వం మీకు ఏమి ఇవ్వట్లేదు కదా, ఏం చేయట్లేదు కదా అని కనుక్కునే ప్రయత్నం చేస్తే మాత్రం గతంలో అధికారంలో ఉన్నప్పుడే పొలిమేరలు దాటేంత వరకు కూడా తరిమి కొట్టారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ను. సో ఇప్పుడు వెళ్తే మాత్రం ఇంకా మనకు తెలియదు, ఎందుకంటే ప్రభుత్వమే వాళ్ళకు రక్షణ కల్పించాలి అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. సో ముఖ్యంగా ఈ క్వాడ్స్ గనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ కూడా చాలా కీలకంగా జరుగుతోంది. ఈ లిక్కర్లో ఎంతైతే స్కామ్ జరిగిందో దీంట్లో కూడా అంత కాకపోయినప్పటికీ కూడా చాలా పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందంట. సో ఇవన్నీ కూడా వెలికి తీస్తూ ఉన్నారు. దీని మూలాలు కూడా ప్యాలెస్ను తాకే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. అట్లాగే టీడీపీ పార్టీ నుంచి రేవతి గారు, ఇటు జనసేన పార్టీ నుంచి కిషోర్ గారు
లైవ్లో ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా రేవతి గారు, మీకు కొత్తగా నెల్లూరు గురించి, ఈ అనిల్ యాదవ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ జరిగే అక్రమాలను మీరు ఎప్పటికప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా